హల్లెలూయా. బిగ్గరగా చెబుతాం అందరూ, రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమార్థమై చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారితో మాట్లాడునట్లుగా చెబుదాం. హల్లెలూయా. మంచిదండి. నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు షమ్యూయల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద. హల్లెలూయా. చాలా చక్కని మాట. ఆ మాటను బట్టి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుని గణపరుచుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం చదవబడిన వాక్య భాగాన్ని బట్టి. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నిత్య స్తోత్రార్హుడా, నిరంతరము స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు. మనుషులు మారవచ్చు, వారి తలంపులు మారవచ్చు, కానీ మారని దేవుడవు నాయన. నీ ద్వారా అనేక మంది తండ్రి నీ నామాన్ని ఎరిగిన వారిగా ఈ లోకములో సమస్త జనులను పిలుచుచు ఉన్న దేవుడవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మీరు తెలియచేయుచున్నటువంటి ఈ సందర్భాన్ని ప్రభువా చదవబడిన వాక్య భాగమునకు ముద్రవేయండి. కొన్ని సత్యాలు నా దేవా మేము అర్థము చేసుకునేటట్లుగా మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాట్లాడితే వింటారు ప్రభువా. మీ మాటలలో శక్తి ఉన్నది నాయన, మీ మాటల్లో జీవం ఉన్నది తండ్రి. నీ మాటలు జుంటి తేనె ధారలు కన్నా మధురమైనమని చెబుతూ ఉన్నావు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం పొందుతాడని సెలవిచ్చావు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఎందుకనంటే మీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నీలో బలపరచబడుతూ నిత్యము కూడా నిన్ను ప్రభువా మహిమపరచగలిగినటువంటి దేవుడవుగా మా పక్షాన్ని మీరు చూపుచున్న కృప కొరకే వందనాలు. 2025 సంవత్సరము ముగింపు మాసములో మేము ఉంటూ ఉన్నాము తండ్రి. మరొక సంవత్సరములో అడుగు పెట్టడానికి దయ చూపే దేవుడవు తండ్రి. మా ఆయుష్కాలము తండ్రి అయ్యా మీ కృప చొప్పున నడిపించబడుతూ ఉండగా మీరు ఆదరించి మహిమ పొంది చదువుబడిన వాక్య భాగములను కొన్ని సత్యాలను మేము అర్థము చేసుకున్నట్లుగా మరుగైండి మీరు మాట్లాడి అయ్యా మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి బలవంతులగుటానికి సహాయం ఇచ్చేయండి. క్షేమకరమైన దీవెనల చేత నింపి నడిపించమని, ప్రతి వారిని మీ కృపలో భద్రపరచమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మాటను చదువుకుందాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పము మన జీవితాలలో, మన జీవిత ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా మన మీద ఉండటాన్ని బట్టి మనము దేవుని యందు ఎలాగుండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. సంవత్సరము ప్రారంభములో ఎలాగ ఉన్నామో ముగింపు వరకు కూడా అలాగనే కాపాడగలిగిన దేవుడు. మనము మనుషులు నమ్ముకున్నట్లయితే మనుషులు ఎలాగున మనల్ని చేయగలుగుతారో మనం ఎరుగుదుము. ఏమంటే మనుషులు మనల్ని ఏ విధంగా నడిపించగలుగుతారో, మాట ఇస్తే నిలబడతారో, తప్పుకుంటారో మనకు అవగాహన అనేది ఉంటుంది. కానీ దేవుడైతే అలాగూ చేసే దేవుడు కాదు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు ప్రతి వారి మీద ఉంటాయని చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనంటే, ఐగుప్తులో నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించి బయటకు తెచ్చేటప్పుడు మార్గములో అనేకమైనటువంటి కష్టాలు కలిగాయి, అనేకమైన బాధలు కలిగాయి, అనేకమైన ఇబ్బందులు కలిగాయి. మనం ఏదైనా పొందుకోవాలి అని అంటే దానిని సులువుగా పొందుకుంటే దాని విలువ మనకే తెలుస్తుందా? ఇప్పుడు 100 రూపాయలు కావాలనుకున్నాం అనుకోండి, వెళుతూ దొరికినాయి అనుకో 100 రూపాయలు, అవసరమైన దేవుడు ఇచ్చాడని తీసేసుకుంటాం. కానీ దాని విలువ తెలుస్తుందా? కష్టపడితే దాని విలువ ఎరిగిన వారముగా
దానిని వాడుకునేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా వాడుకుంటాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఏ ప్రాంతానికైతే తీసుకెళ్ళని ఉద్దేశించాడో, ఏ ప్రాంతంలో వారిని ప్రవేశింపచేశాడో అనే సంగతి తెలుసుకోవటానికి అదే 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసిన దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చుచూ ఉన్నాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి గైకొన్నట్లయితే మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. దీర్ఘాయుషు కావాలి అనంటే మొదట ఆజ్ఞలలో ఒకటి ఏం చెప్తాడంటే, మీ తల్లిదండ్రులను సన్మానించాలి దీర్ఘాయుష్వంతుడగునట్లుగా. హల్లెలూయా. మనకు దీర్ఘాయువు కావాలి అనంటే తల్లిదండ్రులను సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి, దేవుని యందు భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా దేవుని పక్షాన నిలబడగలిగిన వారముగా ప్రవర్తించాలి. మన ప్రవర్తన అంతటిని పరిశీలన చేయగలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకులో ఉంటూ ఉండగా చాలా సందర్భాలలో ఈ వాక్య భాగాలను వినుచూనే ఉంటూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు సంవత్సర కాలమంతా కాచిన దానికి దేవునికి మనం ఏం చెల్లిస్తే ఆయన రుణాన్ని తీర్చగలుగుతాం. దావీదు అంటాడు, దేవా నువ్వు బలిని కోరువాడవు కాదు, నువ్వు అడిగితే నేను ఇస్తా బలి. నీకు కావలసింది బలి కాదు, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి అంటున్నావు. అది నా దగ్గర ఉన్నది. నేను ఇలాగున లోబరుచుకొని, నేను ఇలాగున తగ్గించుకొని, నా హృదయము నలుగగొట్టి విరగగొట్టబడి నీ సన్నిధిలో నీ పాదాల చెంత ప్రార్థన చేస్తా, నిన్ను వేడుకుంటానని ప్రభు పాదాల చెంత ప్రార్థించినటువంటి దావీదు యొక్క భక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. హల్లెలూయా. ఏ పాటి వారమని దేవుని సన్నిధిలో మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నామనండి. ఏం చేశాడు మన పట్ల? ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు. ఎందుకనంటే ఆయనకు సమస్తము సాధ్యము కాబట్టి. ఇది ఆయన చేసింది కాదు అని అనటానికి మన జీవితంలో ఒక మచ్చుకు కూడా లేదు. ఇది ఆయన చేసింది కాదండి, ఇది ఆయన ఇచ్చింది కాదు అని అనటానికి ఆధారం ఏది లేదు. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారానే పొంది ఉన్నాం. ఈ బానిస బ్రతుకులో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుడు తన యొక్క పితరులకు, ఇశ్రాయేలు ప్రజల పితరులకు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి వారిని బయటకు తెచ్చేటప్పుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు 10వ వచనములో, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఎందుకు కాదు అనంటే ఐగుప్తులో పని చేస్తేనే ఫుడ్ పెట్టేవాళ్ళు. ఏమండి, బానిస బ్రతుకు కావలసింది ఇది కావాలంటానికి అక్కడ అధికారం లేదు. మనం ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలి, కానీ నాకు వచ్చినట్టు చేస్తానంటే ఒప్పుకోరు. డబ్బులు ఇచ్చేది మేం కాబట్టి మేము అన్నట్లుగా చేయాలంటారు. అలాగుననే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడనంటే, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లుగా నీ కాళ్ళతోనూ నీ చేతులతోనూ నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలోయలు గల దేశము, అది ఆకాశ వర్షము తాగును. హల్లెలూయా. అక్కడ సమృద్ధి అనేది ఉంటుందంట. హల్లెలూయా. సమృద్ధి కలిగిన దేశములో, సస్యశ్యామలముగా ఉన్నటువంటి దేశములో వారిని స్వాధీనపరుచుకోవటానికి దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. అలాగున్నటువంటి ప్రజలు దేవుని యందు ఎలాగూ ఉంటే దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారో జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సంకల్పము ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల ఎలాగున్నది అనే ఆలోచన చేయగలిగితే, ఆ దేశము సస్యశ్యామలము కలిగిన దేశము, కొండలోయలు కలిగిన దేశము, ఆకాశ వర్షము అది త్రాగుతుందంట. త్రాగటం మాత్రమే కాదు,
అది అనేక మందికి ఆశ్రయముగా, అక్కడ లోటు అనేది ఉండదు. ఏమంటే దేవుని సన్నిధిలో లోటు ఉంటుందా? ఒక సందర్భాన్ని జ్ఞాపకము చేసుకొనుచు కీర్తనకారుడు దావీదు రచించిన కీర్తన భాగము 54వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 54వ కీర్తన భాగంలో 8వ వచనము, 52వ కీర్తన భాగము 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచూ ఉన్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాట అంటానికి సందర్భం ఒకటి ఉందండి. మనం దేవుని ద్వారా పొందినటువంటి ఆ మేలును బట్టి, దేవుని ద్వారా అనుభవిస్తున్నటువంటి ఈ సంవత్సర కాలమును బట్టి, సంవత్సర ప్రారంభము నుంచి ముగింపు వరకు ఎలాగైతే దేవుడు కాచాడో, కాచిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దావీదు పలుకుచున్నటువంటి మాట, నేనైతే నా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎవరితో ఈ సందర్భాన్ని అన్నాడనేది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ఆనాడు కాలంలో దావీదు సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము 21వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నియమించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, ఇలాగూ చదువుకుంటే 21, 22 అధ్యాయాల్లో ఇక్కడ అబీమెలెకు దగ్గరికి దావీదు వెళ్ళి అబీమెలెకు దగ్గర ఉన్న సందర్భాన్ని అహీమెలెకు దగ్గరికి వెళ్ళి అహీమెలెకుతో ఆ సంభాషించిన విధానం, దావీదు రాకను చూసి అహీమెలెకు బహు భయపడ్డాడు. ఈ అహీమెలెకు భయపడినటువంటి విధానాన్ని బట్టి దావీదు, నువ్వు సమాధానంగానే వచ్చావా అని అహీమెలెకు అడిగినప్పుడు సమాధానంగానే వచ్చానన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అతడు ఆకలి కొన్న తరువాత అక్కడ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో రొట్టెలు తీసుకుని ఇవ్వటం, దావీదు భుజించటం. నేను ఈ మార్గంలో అడవిలో గుండా వెళుతున్నాను కాబట్టి ఏదైనా ఆయుధం ఉన్నదా అని అంటే, అప్పుడు గొలియాతును చంపినటువంటి గొలియాతు ఆయుధం ఒకటి అహీమెలెకు దగ్గర ఉన్నది. ఆ ఆయుధాన్ని తీసుకుని వెళుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఈ 7వ వచనాన్ని చదివినట్లయితే, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయోగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరుల పెద్ద, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైన ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుల ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు, దానికి సమమైనదొకటి లేదు, నాకిమ్మనెను. హల్లెలూయా. ఇదంతా జరిగిన తరువాత దావీదు అహీమెలెకు దగ్గరకు వచ్చిన సంగతి ఈ దోయోగు చూశాడు. ఈ దోయోగు చూసిన తర్వాత అహీమెలెకు కుటుంబీకులందరితో సౌలు మాట్లాడుతున్న సందర్భంలో సౌలు అడుగుతూ ఉన్నాడు, దావీదు ఈ ప్రాంతానికి వచ్చాడని నేను విన్నాను,
ఈ ప్రాంతంలో ఎవరి దగ్గరకు వచ్చాడు, ఎవరిని దర్శించాడు, ఎవరితో ఏం మాట్లాడాడు. అప్పటికి దావీదుకు సౌలుకు వైరం ఉన్నది. దావీదుని చంపటం కొరకు సౌలు వేటాడుతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడే దావీదు సౌలు మీద తిరగబడలేక, లేకపోతే సౌలుని చంపలేక కాదండి, దావీదు ఒక మాట అంటాడు, యెహోవా చేత అభిషేకించినటువంటి వ్యక్తి సౌలు అంటాడు. హల్లెలూయా. దాన్ని జ్ఞాపకము చేసుకొని ఏ విషయంలో కూడా దావీదు తప్పిదము చేసిన వ్యక్తిగా లేడు. పారిపోతున్న దినాల్లో అహీమేలెకు దగ్గరికి వెళ్ళి అహీమేలెకును దావీదును కలిసినప్పుడు దావీదుకి అహీమేలకు ఆహారం ఇచ్చాడు, గొలియాతి ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ సందర్భం అంతటిని దోయోగు అనే వ్యక్తి చూశాడనమాట. పశువుల కాపర్లో పెద్ద కదా, అడిగిన తర్వాత సౌలు అడిగిన వెంటనే దోయోగు ఆ సంగతి చెప్పేశాడు. రాజా, సౌలు రాజా, దావీదు అహీమేలెకు దగ్గరకు రావటం నేను చూశా. అహీమేలెకు వారిద్దరు ఏదో ముచ్చటించుకున్నారు. అంత మాత్రమే కాదు, గొలియాతు యొక్క ఖడ్గాన్ని కూడా దావీదుకి ఇచ్చి పంపాడు. అహీమేలెకు అన్నప్పుడు రాజు అయినటువంటి సౌలు ఆక్రోశముతో, ఆవేశముతో అహీమేలెకు కుటుంబీకులందరినీ చంపేయమన్నప్పుడు తరువాత 22వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకున్నట్లయితే, రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదేమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాతము హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధవములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాతము హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమేలెకు కుమారులలో అబ్యాతారు అన్నప్పుడు తప్పించుకొని పారిపోయి దావీదు నద్దకు వచ్చి ఈ సంగతి చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తున్నారో లేదో, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని గౌరవించే వ్యక్తి అహీమేలెకు. అహీమేలెకు కుటుంబీకులందరూ దరిదాపుగా 85 మందిని కత్తివాతము చేత చంపేశాడు దోయోగు. ఎంత దౌర్భాగ్యుడనంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. క్షేమము కొరకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఆశ్రయం ఇస్తే అలాంటి కుటుంబం హతమైపోవాలా? నిజంగా ఆలోచన చేయగలిగితే ఆ దోయోగు చేసినటువంటి పని ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, ఆ స్థితిని బట్టి దావీదు దగ్గరికి అబ్యాతారు వచ్చి ఈ సంగతి చెబుతూ ఉన్నాడు. 21వ వచనములో, సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయోగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలియపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారికి మరణము రప్పించుటకు నేను కారకుడును కదా, నీవు భయపడవద్దు, నా యొద్దుండుమని, నా యొద్ద నీవు భద్రముగా ఉండుము, నా ప్రాణము తీజూచువాడను నీ ప్రాణమును తీజూచువాడను ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకము చేసుకొనుచు ఈ 52వ కీర్తనలోని 8వ వచనాన్ని మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఎలాగున్నావని అంటే, ముందు వచనాలు 52వ అధ్యాయము 52లో చదువున్నాను. సూర్యుడా మోసము చేయువాడా, ఎవరినంటున్నాడు? దోయోగుతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనను రాస్తూ దోయోగుతో మాట్లాడుతూ, మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటకు నీవు పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశకములైన మాటలు నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూసి నవ్వుదురు. నేనైతే పనికిమాలినోడా, దౌర్భాగ్యుడా, కపటమైన మాట పలుకువాడా అని దోయోగి మీద తిట్లు వర్షం కురిపించి దావీదు అంటున్నాడు, నేనైతే
ఎలాగా? నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని చెప్తూ ఉన్నాడు. దావీదు పలికిన ఈ మాటలలో ఎంతగా దేవుడు కాపాడితే ఈ మాట మాట్లాడగలిగాడు. సంవత్సరం మొదలుకొని ఏది వచ్చాడు కదా, ఎవరు అప్పటికి దావీదు అని అంటే రాజైన సౌలు యొక్క అల్లుడు కాబోతూ ఉన్నాడు, అల్లుడుగా నియమించబోతూ ఉన్నాడు. నేను ఇలాగూ గౌరవించి ఆశ్రయం ఇచ్చాను అన్నాడు అహీమెలెకు. ఎందుకు చేసావు అహీమెలెకు అని అంటే, నీ అల్లుడు కావలసిన వాడు కదయ్యా, అతనంటే గౌరవం. ఎందుకనంటే నీ ప్రేమను పొందిన వ్యక్తి. గొలియాతును చంపటాన్ని బట్టి దావీదు యందు నీకు కలిగిన ప్రేమ, దానిని వెలకట్టి నేను ఎలాగ ఆశ్రయం ఇచ్చానని అహీమెలెకు పలికినప్పుడు, ఇలాగున్న చేయటానికి ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి వారు ఉన్నారా అని దోయేగుతో చెప్పినప్పుడు, దోయేగు కొంచెము కూడా ఆలోచించకుండా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే 85 మంది ఆ అహీమెలెకు సంతతి వారిని, వారి కుటుంబీకుల్ని నాశనం చేసేశారు. నిజంగా ప్రియ దేవుని కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా దావీదు అంటూ ఉన్నాడు, అబ్యాతారును చూచి నిన్ను చంపాలనుకున్నవాడే నన్ను చంపేవాడు, ఇద్దరిని చంపాలనుకున్నాడు అక్కడే, రా నాతో ఉండు. ఎవడొస్తాడు? ఇప్పటి వరకు జరిగినటువంటి జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు నన్ను కాపాడాడు, నా పక్షాన్ని నిలవబడ్డాడు. ఆ గొలియాతును జయించడానికి విజయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడు నన్ను ఈ దోయేగు నుంచి తప్పించలేడా అనేటువంటి విశ్వాసం నాకున్నది, నాతో ఉండు, వాడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పని నా అభ్యతారిని చేరదీశాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యందు ఎంత విశ్వాసము లేకపోతే, ఎంత నమ్మకము లేకపోతే, నేను దేవుని మందిరంలో ఎంత కృతజ్ఞత అనేది లేకపోతే ఆ మాట పలకడండి. నేనైతే చాలా సందర్భాల్లో వినుంటాం ఈ మాటని, నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఫలాలిచ్చేదానిగా ఉంటా. నీకులాగా ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి ఒకరి ప్రాణము తీయటానికి కారకుడను మాత్రం నేను కాకూడదని దోయేగుతో మాట్లాడుతూ రచించినటువంటి 52వ కీర్తన. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు కృతజ్ఞత కలిగిన వారమై దేవుని యందున్నటువంటి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఎక్కడుండి దేవుణ్ణి మొరపెట్టాలి? దేవుని సన్నిధిలో మనం కనబడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాలలో దేవుని యందున్న ప్రేమ, దేవుని యందున్న నమ్మకము, దేవుని యందున్న విశ్వాసాన్ని బట్టి దేవునిలో బలపడేవారిగా ఎక్కడున్నావు, ఎలాగున్నావు అని అంటే, నా దేవుని సన్నిధిలో నేనున్నానని చెప్పుకోవటానికి ఒక ఆధారమైనటువంటి బ్రతుకును మనం దేవుని సన్నిధిలో కనపరచాలి. నిత్యము కూడా దేవుని సన్నిధిలో కనపరచాలి. మనం అడుగుచున్నట్టుది మనుషులను కాదండి, మనకు ఆధారమైన వాడు మనుషుడు కాదు, మనం ఆధారం చేసుకున్నది మనుషుల మీద కాదు. అందులోని బట్టి కీర్తనకారుడు 118వ కీర్తనలు అంటాడు, ఎందుకు దేవుని యందు ఎలాగూ బ్రతకాలనే సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 118 మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిలుచునని అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురు గనక యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము నిలుచునని, అందుకే ముందు మాట అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సంవత్సరము మొదలుకుని సంవత్సరాంతము వరకు కాచిన దేవునికి ఎలాగున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి? దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఏమండి, ఫలాలు లేనిదిగా కాదండి, ఫలాలు ఇచ్చేదిగానే ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని ప్రణాళిక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏ ఏ విషయాలను మనం ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడతామో, ఏ ఏ విషయాలను ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటామో, ఆయా విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చి ప్రాధేయపడాలి. దావీదు ఒక సందర్భంలో అంటాడు, నా దేవుని సన్నిధిలో ఆయన నేను బ్రతిమాలుకున్నాను అంటాడు. హల్లెలూయా. బ్రతిమాలాలి దేవుణ్ణి, ఇచ్చే వరకు బ్రతిమాలాడి
ఒకవేళ ఇయ్యకపోయినా తండ్రి నువ్వు ఇస్తావని నాకు తెలుసు, కానీ సమయం అనేది రావాలి కదా, సమయానుకూలముగా సమస్తము దయచేయగలిగిన దేవుడము నీవేనని, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానని దేవుని యొక్క ఆశీర్వాదము కోసం ఎదురు చూచేవారముగా ఉండాలి. అలాగని తీసేసుకున్నాడు కదా అని యోబు ఎప్పుడు దేవుణ్ణి దూషించలా. నువ్వేం దేవుడివయ్యా, మనకి ఏదైనా కలిగిందనుకోండి, లోటుపాటు లోపం, బిడ్డను తీసేసుకున్నాడు అనుకోండి, వెళ్తాము దేవుని సన్నిధికి. కార్యక్రమం అయిపోయిన తెల్లారి పెద్ద బొట్టు పెట్టుకొని ఎవరు చేయనటువంటి భక్తిని చేసేస్తాం. ఏమండి, ఎవరికి వ్యతిరేకంగా? జీవము కలిగిన దేవునికి వ్యతిరేకముగా. ఏమండి, అలాగున్న నిర్దేశించినటువంటి వ్యక్తి యోబు మాత్రం కాదు. ఎంత చక్కని మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆ దేవుణ్ణి ఇప్పుడు నేను కొలవను అన్నాడా? ఇప్పుడు అన్నాడా? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మరలా ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడు. మొదట ఉన్న కొద్దిలో కోల్పోయిన తరువాత, కొద్దిలో పోగొట్టుకున్న తర్వాత, కొద్దిని మనం విడిచిపెట్టేసిన తర్వాత దానికంటే ఘనమైనది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి ఘనమైనది పొందుకోవాలి అని అంటే దేవుని విషయంలో ఏ తప్పిదమైనను, ఒక మాట తోలనాటమైనను చేయక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరచగలిగిన యోబు వంటి భక్తిలో మనం ఎదగాలి. ఈ దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుని సన్నిధిలో నేను ఎలాగున్నాను అని అంటే, దేవుని యందు పొల్లైనను మాట జారని వాడిగా దేవుణ్ణి మహిమపరిచాననే చెబుతూ ఉన్నాడు. కానీ ఎంతోమంది చెప్పారు, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు, అన్నీ పోయినా కూడా దేవుడు ఏంటయ్యా అని. ఒకవేళ తోళనాడినా కానీ ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళలాగా, ఏమండి భార్యని ఏమన్నాడు? మూర్ఖురాలట. మూర్ఖులే అలాంటి మాటలు మాట్లాడతారు. దేవుణ్ణి తిట్టు అని అనేవాళ్ళు, ఏమండి దేవుణ్ణి దూషించు అని అనేవాళ్ళు, దేవుని అవమానపరచు అని అనేటువంటి వాళ్ళు మూర్ఖులు. మూర్ఖురాల్లా మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఇవ్వటానికే అధికారము కలిగిన వ్యక్తి, తీసుకునే అధికారం కూడా, ఇచ్చినటువంటి దేవునికి తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా దేవునికి మన మీద సర్వాధికారం ఉన్నదని మనం గమనించాలి. మనం ఈ భూమి మీదకి వచ్చామని అంటే సెలేసుకుని అలా ఉండిపోదామని కాదండి. మన కాలం ముగించబడిన తరువాత సంవత్సరము మొదలుకుని ఆయుష్కాలాన్ని ఎలాగిస్తాడు దేవుడు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయాసము దుఃఖమే, పెడితే తినాలి లేకపోతే లేదు అన్నట్లుగా. ఎంతకాలం ఉంటామో దేవుడు సంకల్పం. ఆ ఆయుష్కాలాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అంతే. ఆయన నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఆ గ్రంథం ముగించబడే సమయానికి ఆస్తిపాస్తులలో అత్యధికమైన ఆశీర్వాదం 1కి 2 పొందాడు. హల్లెలూయా. కీడు మేలు కొరకేనట, నిందలు ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. ఆ కృపనిచ్చే దేవుడు అండి మన దేవుడు. ఏ విషయంలోనైనా మనం దేవుని పాదాల చెంత చేయించున్నటువంటి విజ్ఞాపనలు కానివ్వండి, యాచనలు కానివ్వండి, కన్నీటితో మనం చేయించిన మొరే కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. వినటం లేదని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశమందుండి కూర్చొని మనుషులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. అందులోని బట్టి అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నేను చూడనల్లని స్థలం అంటూ ఏది? సమస్తాన్ని కన్నులారా చూచే దేవుడు. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనము మన జీవితాలు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి, పొందిన మేలును బట్టి, పొందిన ఆశీర్వాదాన్ని బట్టి, ఇచ్చిన సంవత్సర ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, ఆయన చెల్లించుచున్న కృతజ్ఞతాస్తుతులపై ఆసీనుడిగా ఉన్నాడనేది మనము చేసే భక్తి ఆయన యొద్దకు చేరుతుందా లేదనే పరిశీలన లేని భక్తి దేవుని చెవిన పడుతుందా? ఏదో చేసి వచ్చేసామని అనుకుంటాం. ఎక్కడి నుంచి రావాలి ప్రార్థన? అదే 11వ ద్వితీయోపదేశ కాండము 13వ వచనంలో అంటాడు. 12వ వచనం నుంచి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేశము కాబట్టి
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపబలనని నేడు మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున దేవుణ్ణి మహిమపరచాలి? నీ పూర్ణ హృదయముతో, మనస్ఫూర్తిగా. ఏమండి, పై పెదవులతో చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. మీరు మొర పెడతారు కానీ నేను విననంటాడు ప్రభు. మీరు అడుగుతారు కానీ నేను ఇవ్వనంటాడు. ఒక సందర్భంలో అయితే ఏమంటాడు, నన్ను వెదకని వారికైనా దొరుకుతానేమో కానీ మీరు ఎలాగున్నారంటే నా సన్నిధిలో మీరు నన్ను అడుగుతున్నారు కానీ పూర్ణ హృదయముతో దేనిని కూడా అడగటల్లా. మీరు అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, మీ అపరాధములు అడ్డుగోడలుగా అవి నిలిచి నా యొద్దకు మీ ప్రార్థనను చేరనీయట్లేదంటాడు. మీరు చేసే ప్రార్థన నేను విననంటాడు. నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు నా స్వరం మీరు వినాలంటాడు. హల్లెలూయా. నేను పిలిచినప్పుడు నా స్వరం విని ఎవడైతే తలుపు తెరుస్తాడో ప్రకటన గ్రంథంలో అంటాడు. ఏమండి, వానితో నేను, నాతో కూడా అతడు. ఎంత ధన్యతనిచ్చే దేవుడండి. ఎలాగూ తీర్చగలుగుతాం ఆయన రుణాన్ని? 25 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ మాసం 10వ తారీఖు వరకు దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నాయి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా దేవుని పెట్టలేగా వాళ్ళకేంటి అని అనుకోవచ్చు ఎవరైనా సరే, అనుకున్నా పర్వాలా. దేవుని బిడలేగా వాళ్ళకేంటి లోపం, వాళ్ళకేంటి బలహీనత, వాళ్ళకేంటి వ్యాధి అని అనుకునవచ్చు. కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదానికి ముందు కీడు అనేది నడుస్తుంది, బలహీనత అనేది నడుస్తుంది. అది లేకపోతే దేవుని ద్వారా పొందుకోవటానికి అవకాశం ఉండదు. మనుషుల ద్వారా నిందించబడినప్పుడు సంతోషపడాలి. హల్లెలూయా. పౌలు గారు ఏమంటాడు? నా వలే శ్రమ అనుభవించటం మీకు మేలు అంటాడు. నా వల్లే మీరు కూడా పడండి అంటాడు. నా వల్లే నిందించబడండి అంటాడు. మనుషులు అనుచున్నప్పుడు విన్నట్టుగా వెళ్ళిపో. అది నీకు వినబడుతుందా? నువ్వు అనుకుంటావు నీతో కూడా నేను వింటున్నాననే సంగతి నీకు తెలియదని అంటాడు దేవుడు. దేవుడు వింటున్నాడని అనుకో. దేవా, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించువాడవు నీవే. నన్ను అనేవారి యొక్క మాటలు నువ్వు వింటున్నావని నాకు తెలుసు, అది నీకే అప్పగిస్తూ ఉన్నా, వారిని క్షమించయ్యా అని అనుకోగలిగేవా తప్పనిసరిగా దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతావు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు పిలిచినప్పుడు మనం లోబడగలిగితే, దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగితే, దేవుడు పిలిచినప్పుడు ఆయన వైపు త్రిప్పగలిగినట్లయితే, దేనినైనా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి విడిచి ఆయన అనుసరించగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు అంటున్నాడు, నీతో కూడా నేను, నాతో నీవు కలిసి భోజనము చేయుదుమని అంటున్నాడు. హల్లెలూయా. ఆ కృప కావాలి అని అంటే దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన సంకల్పాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ప్రారంభ దినాల్లో ఎలాగున్నామో ముగింపు వరకు కూడా అలాగునే ఉండగలిగితే, బాప్తిసం తీసుకున్న క్రొత్తలో ఎలా ఉంటామో తెలుసా? ఎలాగుంటామండి? ఏమండి, చాలా భక్తితో ఉంటాం. ఎఫెసీ సంఘంతో అంటాడు ఆయన, మొదట ప్రేమను నువ్వు మొదటి దినాలను నువ్వు వదిలేసావు. నేను నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నా, ఆ స్థితిని మర్చిపో. నీకున్న ప్రేమ నీవు వదిలితివి గనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది, ఏ మొదటి క్రియ? ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమను మళ్ళీ ఇప్పుడు కొనసాగించు. దేవుడు అవకాశం ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు అవకాశం. కానీ మనుషులు ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకోరు. ఆ మొదటి ఉన్నటువంటి స్థితిని, అవకాశాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నా. నువ్వు మారతావా? దేవుని కృపను చూస్తావు. నువ్వు మారతావా? దేవుడిచ్చే ఆధిక్యాన్ని చూస్తావు. నువ్వు మారతావా? నీతో కలిసి ఆయన భోజనం చేయాలంటున్నాడు. ఆయన స్వరం వినే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? దేవుడు నిన్ను తనతో కూడా ఉంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆయన నీలో కాదు, నీ కుటుంబంలోనే ఉంటాడు. ఒక ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఏ విషయంలోనైనా దేవుడు దుర్గమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి నేనున్నానని చెప్తూ ఉన్నాడనంటే ఆయన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలా, పారిపోవాలా? ధైర్యం తెచ్చుకొని నిలబడాలి. నాకు ఇప్పటి వరకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఇప్పటి వరకు ఇచ్చిన ఈ క్షేమాన్ని బట్టి, ఇప్పటి వరకు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి పోట్లాడలేక పారిపోయేవాడు కాదు దావీదు. బలవంతుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ గజ 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 వణికిపోతున్నాడు గొలియాతును చూసి. అన్నదమ్ములు కూడా నువ్వెందుకు వచ్చావు రిటర్న్ అంటున్నారు దావీదును చూసి. నాన్న క్యారేజ్ ఇమ్మంటే తెచ్చానన్నా అని అన్నాడు. ఏంటాడు అన్నాడు. నీకెందుకు వెళ్ళిపో అన్నారు వీళ్ళు. అంటే దావీదు నీకెందుకు వెళ్ళిపో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అంటున్నారు. అక్కడ గొలియాతు మాటలకే రోమాలు నిక్క పొడిచేటట్లుగా, నా చేతిలో ఆయుధం ఉంటే ఒక్క దెబ్బకు చంపేస్తాను అన్నట్టుగా దావీదు తిరుగుబాటు స్వభావంతో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. నేను చేస్తా అన్నాడు. ఎంతున్నా నువ్వేం చేస్తావని అంటున్నారు. దావీదు ధైర్యం ఏంటో తెలుసా? దేవుడే. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? ఇది నువ్వు నేను కొట్టుకుందాం, ఎవడు బ్రతికితే వాడిది రాజ్యం అన్నట్టుగా ఎదురుగా నుంచున్నాడు. కుక్కను అనుకున్న వేరే కర్ర పట్టుకుని వచ్చావా అంటున్నాడు గొలియాతు. ఏమంటే ఈ యుద్ధము యెహోవాదే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దేవుని పేరట యెహోవా ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఎంతున్నాడు దావీదు? గొలియాతు కాలంత ఉన్నాడేమో బహుశా. దావీదుకి దేవుడిచ్చిన ధన్యత ఏంటో తెలుసా? గొలియాతును దావీదుని ఎలాగ చూశాడు తెలుసా? తల వంచుకొని చూశాడు. కానీ దావీదు గొలియాతుని ఎలాగ తెలిసాడు తెలుసా? తల ఎత్తుకుని చూశాడు అనమాట. నా దేవుడు నన్ను తల ఎత్తుకునేవానిగా చేశాడు అన్నట్లుగా నిలబడి గొలియాతును చూసి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించను అని పరిగెత్తుకుంటూ పోయి సంచిలోంచి రాళ్ళు తీసుకుని వచ్చాడు. ఒడిసెలు తీసుకుని ఒకే దెబ్బ కొట్టాడు. కింద పడినటువంటి వ్యక్తి తలను ఛేదించి తన కత్తిని చంపినట్లుగా. నిజంగా ప్రియ దేవుని బిడ్డల ఎంత భాగ్యము! అంత మేలు చేసిన దేవునికి, ఎన్నిక లేని వారిని ఘనమైన దుర్గముగా నిలబెట్టిన దేవునికి కృతజ్ఞత అనేది లేక జీవించగలిగిన వ్యక్తిగా కాక దావీదు అంటున్నటువంటి మాట, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. ఎలాగో దేవుని స్తుతిస్తూ ఉన్నామో, ఎలాగో దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నామో, ఎలాగో బ్రతిమాలుతున్నామో అనేది మనం పరిశీలనాత్మకంగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ అడగగలిగినట్లయితే నిజముగా మనకిచ్చేటువంటి ఆయుష్లో ఏ రోజును కానీ మన తల వెంట్రుకలు ఒకదానినైనా తల్లుపైన నలుపైన మనం చేసుకోగలిగిన వారం కాదండి. సమస్తము దేవుని స్వాధీనమే. ఏం చెయ్యాలన్నా ఆయన చిత్తమే. ఆయన చిత్తం లేకుండా మన బ్రతుకులు ఏమి నెరవేరదు, జరగదు. అందులను బట్టి కృతజ్ఞత కలిగిన వారవి. ద్వితీయోపదేశకాండ 11:12 అంటున్న మాట, అది నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెట్టేటువంటి కుటుంబముగా మీరున్నారా? దేవుడు లక్ష్య పెట్టే బిడ్డలుగా మీరున్నారా? దానిని స్వాధీనపరచుకోవాలంటున్నాడు. మీరు మీ కుటుంబం దేవుని స్వాధీనంలో ఉన్నారా లేదా? నేను వస్తున్నానయ్యా ప్రార్థనకే. నా భర్త పనికి వెళ్ళాడు, ఎప్పుడో వస్తాడు. వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు తెలుసా? లోకములో దరిద్రుల కంటే మించిన వ్యక్తిగా వస్తాడు. నేను ఎవరితో చెప్పుకుందామన్నా చెప్పుకోలేకపోతున్నాను అనే కుటుంబాలు కూడా ఉన్నాయి. నేను నా భర్త ప్రార్థనకు వెళతాం, కానీ నా కుమారులు ఇద్దరు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తాడో తెలియదు. వాళ్ళు లోకంలో పడి తిరిగేస్తున్నారయ్యా. వారి జీవితాలు మారాలి, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ వారు లోబడతలేదు. ఏనాడైనా తీసుకొస్తేగా దేవుని సన్నిధికి. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్ల దేవుని సన్నిధిలో పచ్చగా ఎదగాలి అని అంటే నీవు మాత్రమే దేవుని సన్నిధిలో కాదు, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి. అప్పుడు పిలుస్తాడనమాట. లాబాను గనక అబ్రహాము దాసును చూసి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, ఇటు నుంచి ఇటు బో, వెళ్తే లాకులు ఉంటాయి, కాలం ఉంటుంది, అందులో దూకు అన్నాడా? ఏం చేయాలి? లోపలికి రా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు లోపలికి వస్తేనే కానీ ఈ ఆశీర్వాదానికి దేవుని ద్వారా దీవెనలు పొందిన వ్యక్తిలో నువ్వు ఒకడు కాబట్టి నువ్వు లోపలికి రావాలా. ఈ ఆధిక్యత నీకు దేవుడు ఇచ్చాడని అనేక మంది తెలుసుకోవాలని లాబాను అలాగూ పిలిచాడు. అలాగున నీవు మాత్రమే కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, నీకు కలిగిన సమస్తము కూడా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా
దేవుడు తన కృపను మీకు అనుగ్రహించాలి అని అంటే దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉన్నామా? ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. సంవత్సరం ముగింపు 2025 డిసెంబర్ మాసం 10వ తారీఖులో ఉన్నాం. దరిదాపుకి ఈ సంవత్సరం ముగించబడాలి అని అంటే ఇంకా 20 రోజులు ఉన్నది. మరొక సంవత్సరం చూస్తామో లేదో తెలియదు. క్రిస్మస్లో అడుగు పెడతామో లేదో తెలియదు. ఈ దినమే మనది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దీని యందు ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో నడిపించబడాలని ఆశ కలిగి ఉంటారు వారందరి పక్షాన దేవుడు కృప చూపే దేవుడు. ఆయన సంకల్పం కొరకు ఎదురు చూచే ప్రతి వారిని ఘనపరిచే దేవుడు, గొప్ప ఆధిక్యతనిచ్చే దేవుడు. ఆ ఆధిక్యతలో ఉండువారిగా మీరు నేను అందరము కూడా ప్రభువుని ఎదుర్కొనట కొరకు ప్రభు వచ్చి రా అని పిలిస్తే ఇప్పుడైనా సరే వెళ్ళిపోయేటువంటి ధన్యతలో మనం ఉండగలిగితే కృతజ్ఞత కలిగిన వారిలో మనం ఉన్నట్లే. మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం జీవిస్తూ ఉన్నట్లే. నిజముగా మరి ఈ కూడిక ఎంతమందికి దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడైన యెహోవా కన్నులు మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని ఆశ కలిగి ఈ కూడికలో పాలు పంచుకున్నారో నాకైతే తెలియదు. కానీ చెల్లి జ్యోతిమి గారి యొక్క మరి మరొక సంవత్సరమైన ఆధిక్యత, నిజంగా ఆ ఆధిక్యత అనేది అందరికీ వస్తుంది. మనం అనుకుంటాం కొత్త సంవత్సరం ఇచ్చేసాడు కదా అని సంకలు కొట్టుకుంటాం. కానీ మనం గమనించలేని సంగతి ఏంటో తెలుసా? మన ఆయుష్కాలంలో ఒక సంవత్సరం గతించిపోయింది అని. ఏమండి, మనం ఎప్పుడు గమనించాం. సంవత్సరం వెళ్ళిపోయింది, ఏం చేస్తాం? క్యాండిల్ పెట్టి ఏం చేస్తాం? ఆరిపేస్తాం, అయిపోయింది సంవత్సరం పో అని. ఏమండి, మరొక సంవత్సరం అలిగిపెట్టి సంతోషాన్ని చూస్తాం. నిజమే, గతించినది పాతవి గతించను క్రొత్తవాయిను అన్నట్లుగా సంవత్సరం అనే ఆధిక్యతను దేవుడిచ్చాడు. దానిని బట్టే కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ ఆయుష్కాల విషయంలో ఎవరము లక్ష్య పెట్టము. సంవత్సరాది మొదలుకొని ఈ మా ప్రారంభం నుంచి ముగింపులో కూడా అంతే సంతోషాన్ని, ముగించిపోయింది పాని అని మరొక సంవత్సరాలు అడుగు పెడుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి చెల్లికి ఇచ్చిన ఆయుష్ను బట్టి నిజంగా ధన్యకరమైనటువంటి ఈ సంవత్సరాంతం ముగింపు కూడికలో దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. దావీదు అంటున్నాడు, నేనైతే అంటున్నాడు సంవత్సరం మొదట్లో ఎలాగున్నాను ముగింపులో కూడా అలాగే ఉండాలని ఎఫెసీ సంఘంతో చెబుతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందనల్లనటువంటి స్థితిలో ఉన్నావు. నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నా. నువ్వు ఎలాగుండాలో తెలుసా? నీ దీపం వెలిగించబడి అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉండాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక మందికి వెలుగునిచ్చేవాడవుగా ఉంటావు, వెలుగునిచ్చే దానవుగా ఉంటావు. ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నావా? నీ దీపము ఆర్పివేసి ఏం చేస్తున్నాడు? దీప స్తంభ కొంచెం కింద పెట్టేస్తాను అంటున్నాడు. ఇక ఎవరికి వెలుగునిచ్చేదిగా ఉండదట. ఆ స్థితిలో నీకు వెళ్లకుండా దేవుడిచ్చిన అధన్యకరమైన స్థితి, ఆ భాగ్యవంతమైనటువంటి స్థితిని పొందుకునే వారముగా సంవత్సరం ముగింపులో కూడా అదే కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని తెలియచేస్తూ, ఎంతమంది అలాంటి కృతజ్ఞతతో ఈ సంవత్సరాంతంలో కూడికలు సిద్ధపరచుకుంటున్నారు, అలాంటి కృతజ్ఞత కలిగి మనసుతో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను తెలియచేసే సంగతి ఏంటో తెలుసా? మన జీవిత ముగింపు దినాలను కూడా మనం లక్ష్య పెట్టని నల్లని వారిముగా మనం కనబడుతున్నట్లయితే దేవుడు దుఃఖపడతాడు. ఆజ్ఞకు లోబడనల్లని వారు, దేవుని మాటను ధిక్కరించేవారు, దేవుని సంకల్పాన్ని ఎరగని వారే ఎంతోమంది కాలయాపన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలోనికి వెళ్లకుండా దేవుని సముఖములో దేవుని సన్నిధిలో ప్రాధేయపడే వారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. ఆ స్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి వినికిడులో మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉండునని చెప్పుచున్నటువంటి దేవుడు, మీకు అనుగ్రహించే దేశమును స్వాధీనపరుచుకునే దేశము మీరు వదిలి వచ్చిన కానాను ఐగుప్తు వంటిది కాదు అని చెప్తూ ఉన్నాడు. మీకు ఇచ్చే కానానులో ఎలాగూ మీరు ఉండబోతున్నారని చెప్పాడు దేవుడు. అలాగైతే ఏ స్థితిలో నీవు ఉండాలనుకుంటున్నావో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోచించి దేవుని పాదాల చెంత కృతజ్ఞత కలిగిన వారమై
మనం ఒకవేళ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఎలాగూ బ్రతికితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ఎలాగూ బ్రతికితే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఘనపరచబడతాడనే ఆలోచన కలిగిన వారమే అన్ని విషయాలను పరిశీలన చేసుకొని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దావీదంటూ ఉన్నాడు 52వ కీర్తన, నేనైతే నా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ మొక్కలేరు ఉంటానన్నాడు. నిజముగా అలాంటి భాగ్యము ఎంతమందికి కావాలని ఆశ కలుగుతూ ఉన్నారు. ఆ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒక సంవత్సరము గతించిపోతూ ఉన్నదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక సంవత్సరములు అడుగు పెట్టే భాగ్యాన్ని ఉండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ప్రతి వారము దేవుని పాద సన్నిధిలో ప్రార్థించగలిగిన వారముగా ఉంటే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తారు. అట్టి విధానాలను బట్టి దేవుని సన్నిధిలో ఎలాగున్న తెలుగెత్తి దేవునికి మొరపెట్టాలో ఆ మొర దేవుడు ఆలకించేటట్లుగా ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నిత్య స్తోత్రార్హుడా, మా స్తుతులకు పాత్రుడా, యోగ్యమైనటువంటి దేవుడవు తండ్రి, బలమైన మీ కృపల చేత నడిపించగలిగిన దేవుడవు నాయన. మీ మాట ప్రభువా ఈ లోకములో సమస్తమును శాసించగలిగినది, మీ మాట ఈ లోకములో దేనినైనా సాధించగలిగినది తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాడు కాలంలో అహీమేలకు యుద్ధకు వెళ్ళినప్పుడు దావీదు పక్షాన అహీమేలకు ఏ పనులైతే చేశాడో ఆ పనులను దోయోగు చూసినప్పుడు దోయోగు మాట్లాడిన మాటలను బట్టి అహీమేలకు కుటుంబీకులందరూ 85 మంది కత్తి చేత హతమార్చబడ్డారు నాయన. కృతజ్ఞత కలిగిన వాడై దావీదు నీ సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధమాడు నాలుక కలిగిన వాడ, దౌర్భాగ్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా స్థితిలో ఎవరైనా ఇదిగో ప్రభువా ఇక్కడక్కడ మాటలు చెప్పి కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితులలో, కుటుంబాలు ప్రభువా పతనమయ్యే పరిస్థితుల్లోనికి తీసుకొని వెళుతున్నారు. అలాంటి వారి నాలుకలను వారిని విడిపించండి, క్షేమము కలిగి నడిపించబడినట్లుగా దావీదు చేయించినటువంటి ప్రార్థన, నీవైతే ఆ స్థితిలో ఉండి ఇదిగో వారందరి చావు కారణమయ్యావని అభ్యతారు తెలియపరచబడినప్పుడు ఎలుగెత్తి దావీదు అయ్యా మీ సన్నిధిలో రచించినటువంటి ఈ 52వ కీర్తన అద్భుతమైన మాట, నేనైతే నా దేవుని మందిరములో అన్నాడు. నీ మందిరములో ప్రభువా సంఘ బిడ్డలుగా వారున్న పరిస్థితులను బట్టి ఎలాగో కృతజ్ఞత కలిగి బ్రతకాలో మీరు నేర్పించగలిగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. విన్న మాటలు ఎవరు కూడా విడిచిపెట్టక తండ్రి, మీ నామ మహిమార్థమై ప్రతి వారి హృదయాలలో అట్టి మాటలు నీరు కట్టి ఫలింప చేయమని, సమస్త ఘనత మహిమలు మీరే పొందుకొనమని మమ్మల్ని ఆహ్వానించినటువంటి దాసు తమ్ముడు శామ్యూల్ గారిని వందనాలు. వారి పరిచర్యను మీరు దీవించండి. బంధు రక్త సంబంధికులందరినీ మీరు జ్ఞాపించుకొని మీ కృపలో బలపరిచి నడిపించండి. మీ నామ మహిమార్థమై ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి పరచబడినట్లుగా, నూతనమైన ఆత్మల చేత మీ సన్నిధి నింపబడినట్లుగా సహాయం చేయండి. నాకు ముందుగా మాట్లాడినటువంటి ప్రియ సహోదరులు సోన్ రాజు గారిని బట్టి వందనాలు నాయన. మా అందరి రాక సంఘానికి క్షేమం, దాసునికి ఆశీర్వాదము కలుగునట్లుగా సహాయం చేయండి. ఈ పరిపూర్ణమైన రెక్కల చాట మమ్మల్ని అందరినీ దాచిపెట్టి మీరే దీవించి మహిమ పొందమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.